ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ఇది కాకుండా కేవలం అంటే గన్ను లేకుండా ఐస్ తోనే మనం కొంత మెసేజ్ పంపిస్తుంటాం. అది నేర్చుకున్నారా మీరు? లైక్ జస్ట్ లైక్ ఇప్పుడు ఎస్ఐబి ట్రైనింగ్ ఐస్ తోనే మనం ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు మనకి ఎనిమి అనే విషయాన్ని మనం ఎంత ఎక్కువ మాట్లాడి ఇదంతా మనం కేవలం ఐస్ తోనే చెప్పాలి. అది నేర్చుకున్నారా మీరు? హౌ టు ఐడెంటిఫై విత్ ద బేసికలీ మూమెంట్, ఫిజికల్ మూమెంట్, ఐ కాంటాక్ట్, ద కాన్ఫిడెన్స్ లెవెల్, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ నుంచి వచ్చారు, అలాగే బట్టలు ఉన్నాయి, అలాగే ఫిజికల్ బాడీ లాంగ్వేజ్ అన్ని ట్రైనింగ్ ఇస్తారు. అవన్నీ ఈ ఫీల్డ్ లో వచ్చాయి, నేర్చుకున్నారా? ఎస్. సో మేము కూడా అంటే వెళ్తే దారిలో చూస్తే అచ్చా మేబీ సమ్ అలాగే ఉండొచ్చు, పాసిబిలిటీస్ ఉంది. అంటే ప్రతిదీ అంటే ఈ ఫీల్డ్ లో ప్రతిదీ కూడా అంటే మన షాడోని కూడా మనం నమ్మే పరిస్థితులు కనిపించాం. సరే, ఇది కాకుండా ఇప్పుడు మీరు ఇటీవల హిడ్మాకి సంబంధించిన ఒక కొత్త ఆపరేషన్ ఉంది. ఆంబుష్లు కూడా, లేదంటే వాళ్ళు మూవింగ్ ఆంబుష్ చేయడంలో ఎక్స్పర్ట్. అటువంటి దీంట్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? ఓన్లీ హిడ్మా కోసం కాదు, మన పని బేసికలీ కాంప్రిహెన్సివ్ పని. అగేన్స్ట్ వైలెంట్ యాక్టివిటీస్, ఏదైనా వైలెంట్ యాక్టివిటీ చేస్తే దీంట్లో నక్సల్స్ ఉండొచ్చు, మాయిస్ట్ ఉండొచ్చు, అదర్ అన్సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. సో ట్రైనింగ్ బేసికలీ వైలెంట్ యాక్టివిటీస్ అగేన్స్ట్లో అది మాకు జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది. సార్, మీరు అటు యంగ్ జనరేషన్ హిస్టరీతో ఫైట్ చేస్తున్నారు. మీరు ఓకే, హిస్టరీతో ఫైట్ చేస్తున్నారు యంగ్ జనరేషన్. నెక్స్ట్ ఇంకా చాలామంది వస్తారు. కానీ హిస్టరీలో ఒక ఫైట్కి సంబంధించిన సొల్యూషన్ చూపించారు. ఒక వార్ జరిగితే ఎలా చేయాలి, ఐడియాలజీతో కొట్టాలి, కోంబింగ్ చేయొచ్చు, సరెండర్ పాలసీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి టెక్నికల్గా చూడొచ్చు, హ్యూమన్. ఇది కాకుండా మీ దగ్గర ఏమైనా స్పెషల్గా కూడా ఐడియా ఉందా? ఇంకా చేయొచ్చు, దీన్ని చేస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని కానీ, లేదు ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఆ ఇష్యూస్ని క్లోజ్ చేయొచ్చని కానీ, లేదు ఇది ఎప్పటికి కాదు, ఈ విధంగా కాదు, ఇంకో రకంగా రావచ్చని ఫ్యూచర్ ఆలోచన కానీ, ఫ్యూచర్ ఐడియా కానీ ఉందా మీకు? పంకజ్ మీనా, నా ప్రకారం ఐసోలేషన్ ఇస్ ద రూట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. సో బయట వరల్డ్లో ఏం జరుగుతుంది అది మనకు చూడాలి, నేర్చుకోవాలి. దెన్ కొన్ని గుడ్ ప్రాక్టీస్ ఉంటే మనకు అడాప్ట్ చేయాలి, కొన్ని బ్యాడ్ ప్రాక్టీస్ ఉంటే మనకు తీయాలి. సో ఈ ప్రాబ్లంకి స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్లో. సో కనెక్టివిటీ, దెన్ మూమెంట్, దెన్ మింగ్లింగ్, దెన్ ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఎక్స్చేంజ్ అవుతుంది. ఐడియా ఎక్స్చేంజ్లో ఓన్లీ ఐసోలేషన్ కాదు, నా ఐడియా, నా ఏరియాలో ఐడియా నో. సో మొత్తం ఐడియా చూడాలి, దాన్ని మీకు ఏం కావాలి దాన్ని మీరు చేయండి. సో నా ప్రకారం బేసికలీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఆ ఇష్యూకి కొంత గ్రావిటీ తగ్గుతుంది అంటారు? ఎస్. బికాస్ కొత్త ఐడియా వస్తే మేబీ సమ్ అదర్ ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ మీ దగ్గర ఉంటాయి. ఓకే, నాట్ ఓన్లీ మన ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉంటే, స్పెసిఫిక్ పని చేస్తే, స్పెసిఫిక్ యాక్టివిటీ చేస్తే, వేరే ఐడియా ఉంటే బెటర్ కదా.